హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, 2019 నుండి 2024 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మరి అప్పుడైనా ఈ రెడ్ ఫైల్ ప్రమాదం లేదా అతడు తన తండ్రి సేకరించి ఉంచిన డబుల్ గేమ్ ఆడుతూ మరి ఇటు పీవీజీ వర్గాన్ని నమ్మిస్తున్నానంటూ వాళ్ళు నన్ను నమ్ముతున్నారు, సో దట్ నాకు వాళ్ళ మర్మ భాషని షేర్ చేస్తారు. అలా మర్మ భాషను తెలుసుకునేందుకే చంబాని ఎట్టి పరిస్థితుల్లో నమ్మం గనక వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పివి నరసింహారావుకి కలిసి కంప్లైంట్ ఇచ్చే ముందు కూడా అతన్ని నమ్మి అతడికి నా దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేశాను గనక ముఖ్యమంత్రిగా ఉండగా అతడికి షేర్ చేస్తాను అని 2004లోనే అతడు ముఖ్యమంత్రి అయిన నాడే నేను అప్పటికి శ్రీశైలంలో స్కూల్ నడుపుతున్నాను. 7th క్లాస్ రిజల్ట్ కూడా ట్యాంపర్ చేయబడితే ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ నా మీద ఒత్తిడి తెస్తే ఈ అన్యాయాన్ని ఎంసెట్ ర్యాంక్ ఫిక్సింగ్ రాకెట్ లాగా ఇది కూడా మరోసారి దగ అని కంప్లైంట్ చేయడానికి జస్ట్ అతడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక వారం లోపలే వెళ్ళాను. నాకు గుర్తుండి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో రాత కంప్లైంట్ అయితే కేవలం 7th క్లాస్ ఎంసెట్ ర్యాంకులు. చంబాకి నేను ఏది కంప్లైంట్ చేశానో ఆ ఎంసెట్ ర్యాంకుల కుంభకోణం మీదే. కుంభకోణం అన్న పదం ఉపయోగించకూడదు, ఆ అవినీతి పుట్ట గురించి. కాబట్టి పేపర్ మీద అదే రాశాను. కానీ చెప్పేప్పుడైతే నేను అప్పుడు మిమ్మల్ని కలిశాను, రాజీవ్ హత్య నేపథ్యం, రామోజీ వీటి గురించి అని. కనీసం 100 మంది విలేకరులు ఉంటారు. పిన్ డ్రాప్ సైలెన్స్తో విన్నారు. అతడు విన్నాడు, అలాగేనమ్మా చూస్తాను అంటూ తీసేసుకున్నాడు. నేను ఓరల్గా రామోజీ గురించి కంప్లైంట్ చేస్తాను. ఆన్ పేపర్ అయితే లోకల్ కాలేజీల సిండికేటో లేదా లోకల్ స్కూల్స్ జరిగే అవకతవకలు, 7th 10th ఇంటరు ఎంసెట్ ఈ ఫలితాల్లో జరిగే అవకతవకల గురించి నేను కంప్లైంట్ చేసినట్టు పేపర్ మీద రాశాను. ఈ నేపథ్యంలో అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అయితే నమ్ముతాం. పివి నరసింహారావుకి కంప్లైంట్ చేయడానికి ముందే హెల్ప్ చేయమని మరీ నమ్మి నా దగ్గర ఉన్న సమాచారం అతడికి పంచాను. అదే రాయపాటి సాంబశివరావుకి అయితే నేను విజిట్ చేశాను, కానీ నేను సమాచారం చెప్పలేదు. కాబట్టి ఇతడిని నమ్ముతున్నాం, ఇతడి ద్వారా మా మర్మ భాష తెలుసుకోవచ్చు. కాబట్టి కూడా చంబాని దింపేస్తే ఎవరైనా సీట్లో కూర్చొని నువ్వు చెప్పింది చేసేదే కదా, నన్ను దింపడం ఎందుకు, అతన్ని ఎక్కించడం ఎందుకు అని మొరాయించి చంబా పీక దాకా తెచ్చుకున్నాడు అలిపిరి. చంపడం డ్రామోజీ ఉద్దేశం అయితే చంబాని ఆ రోజే చంబాకు నోకలు జల్లిపోయి ఉండేవి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ అయితే హాయిగా ఉండేది. ఒక నారాసుర వధ జరిగి కానీ వాడు అసురుడిలా కనిపించాడుగా డ్రామోజీకి. ఇద్దరు దొందే కదా, ఒకడు ఏజెన్సీ ఇంకోటి ఏజెంటు. అంత తేలిగ్గా ఏజెంట్ని ఏ ఏజెన్సీ పోగొట్టుకోదు. కాబట్టి వెంట్రుక వాసిలో మరణాన్ని తప్పించి చంబాని కంట్రోల్ చేసుకున్నాడు. అలా అయినా కూడా మళ్ళీ 2010 వచ్చే నాటికి తోకజాడించి చంబా బాబ్లీ నెపాన మక్కెలేర కొట్టించుకున్నాడు. ఇది నేపథ్యం. చంబాని తప్పించి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎక్కించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తెంపరి కాబట్టి కూడా అతడి పట్ల మాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. మా తరపున అతడు పనిచేస్తాడు కూడా. మేము అలౌ చేస్తేనే డబుల్ గేమ్ ఆడాడు. వాళ్ళు నన్ను నమ్ముతున్నారు. రేపో ఎల్లుండో నాకు మర్మ భాష షేర్ చేస్తారు. ఇదిగో ఈడు ఈ పి జనార్దన్ రెడ్డి నన్ను చాలా చికాకు పెడుతున్నాడు. చితక్కొట్టు అంటే చితక్కొట్టేస్తాడు డ్రామోజీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి హవా నడిచిందంటే 2009లో టికెట్ల కోసం ఆంధ్రభవన్లోనే క్యూ ఎక్కువ ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గది ముందే క్యూ ఎక్కువ ఉంది, ఆశావహుల క్యూ దాన్ మైనో. ఆ మైనోకి అప్పుడు ప్రధాన కార్యదర్శి ఎవడో తగలాడ్డాడు, వాడికంటే కూడా అని వార్తలు ఈనాడు వాడే రాశాడు. అది అప్పటి నేపథ్యం. ఈ సందర్భంలో ఇక 2014 రాష్ట్ర విభజన చేసి మరి చంబాకి సీటు మేము కూడా అలౌ చేసాం. ఎందుకంటే మరో అవకాశం ఇస్తేనన్నా ఈ అవినీతి పరుడు ఒక్క అవకాశం ఇస్తే డోర్ వైపు వెళ్తాడా, ట్రాప్ వైపు వెళ్తాడా, ధర్మం వైపు వెళ్తాడా, అధర్మం వైపు వెళ్తాడా? ముందైతే తెలుసో తెలియకో
వాడు డ్రామోజీ సిఐ అని చూపిస్తే నమ్మి చేసేసాడు. ఇప్పుడు ఇప్పుడు ఇంత తెలుసు కదా, అమ్మఒడి బ్లాగ్లో అన్నీ చెప్పాం కదా, గ్రిప్ ఏమిటో కూడా చూపెట్టాం కదా. అయినా కానీ అతడి బుద్ధి డ్రామోజీ వైపుకే వెళ్ళింది, పీవీజీ వైపుకి వెళ్ళాల. అధర్మం వైపే వెళ్ళింది, ధర్మం వైపు వెళ్ళాల. అంత గాఢ నమ్మకం ఈ చంబాకి అధర్మం మీద, అవినీతి మీద. సో ఆ 5 ఏళ్ళు గడిచిపోతే 2019లో బాబాయ్ హత్యతో జగన్ని అధికారంలోకి రానివ్వకుండా చేయడమే కాదు, ఏకంగా జైలుకు పంపాలి అన్న దగ్గరుంటే మేమిచ్చిన వార్నింగ్కి దాని తాలూకు వీడియో దీంట్లో యూట్యూబ్లో కూడా పెట్టానండి. మొన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ పెట్టినట్టున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు నా బ్లాగ్లో, నా యూట్యూబ్ ఛానల్లో కూడా. లింక్ దొరికితే ఇస్తాను, ఎందుకంటే నా దగ్గర కొన్ని లింకులు నేను ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో దాచాను, అది కాస్త పనిచేయడం మానేసింది. కాబట్టి కొన్ని వీడియోలు నా దగ్గర లేవు, కానీ నా ఛానల్లో అయితే ఉన్నాయి, వెతుక్కుండే ఓపిక ఉంటే వెతుక్కోండి. ఈ నేపథ్యంలో 2019లో చచ్చినట్టు జగన్ని తమ ట్యాంపర్తో గెలవనిచ్చారు. లేకపోతే నాలుగోసారి ఇప్పటి 4వ 5వదో అప్పుడు కంటిన్యూ అయ్యి ఉండేవాడు చెంబ. చచ్చినట్టు సీటు దిగి ఈసారి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఎదురు తిరిగినట్టు ఎదురు తిరగకుండా నోరు మూసుకొని సీటు దిగి జగన్ని ఎక్కనిచ్చినా పడగొట్టేయాలి కాబట్టి 23 ఎమ్మెల్యేలని కొని నోటుకు ఓటులో పట్టుబడి రేవంత్ పారిపోయి ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి అయిపోయాడు. అతడి కార్యకారణ సంబంధాలు నేను విచారణ చెయ్యను, ఎందుకంటే పక్క రాష్ట్రం నేను అంత పరిశీలించలేదు కూడాను. ఈ 2019లో అతడు జగన్ను మే 9నో 8నో 7నో ఎలక్షన్ జరిగింది. ప్రమాణ స్వీకారం మే 30. నా మీద మా కామవరంలో ఉన్న ఆశ్రమం అడవిస తాతవారి ఆశ్రమంలో ఉండేదాన్ని. ఆ ట్రస్ట్కి అధ్యక్షురాలిగా, ఇప్పటికీ అధ్యక్షురాలనే డాక్యుమెంట్స్లో అయితే. ప్రాక్టికల్ అయితే ఆ చీదర నాకు వద్దనుకొని వచ్చి నేను చిన్న రేకుల షెడ్ వేసుకొని ఇటీవలే దీనికి పిఓపి వేయించుకున్నాను. అంతకుముందు అయితే ఎండకు మాడిపోతూ ఉండేదాన్ని. ఆ రేకుల షెడ్, ఒక గది, ఒక చిన్న వరండా వేసుకొని నేను ఇక్కడ ఉంటున్నాను. అది ఎలా సంభవించింది అంటే, జగన్ ముఖ్యమంత్రి అవ్వక ప్రమాణ స్వీకారం చేసిన ఒక 10 రోజులకే నేను ఇక్కడి నుంచి హిమాలయాలు వెళ్ళిపోయాను, కామవరం నుంచి. అప్పటికి ఇంకా ఇది కట్టుకోలేదు. వాళ్ళంతా వేధించారు నేను ఏది గోశాల పెట్టానని లెక్కలు అడిగానని వెళ్ళిపోయాను. మా ఊరి పిల్లలు లేదమ్మా మీరు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అని అంటే 4 సెంట్ల భూమి కొని రిజిస్టర్ చేసిస్తే దానిలో ఆన్లైన్లోనే భక్తుల హిందూ ధర్మ పట్ల నిష్ఠ గల వాళ్ళ విరాళాలతో ఈ చిన్న కుటీరం కట్టుకున్నాను. ఇది ఇటువైపు వెర్షన్ అయితే, అటువైపు జగన్ అతడు ముఖ్యమంత్రి అయినది మే 30. నేను మళ్ళీ హిమాలయాలు వెళ్ళిపోయి మళ్ళీ మా ఊరి యువ భక్తుల దీంతో వెనక్కి వచ్చింది. శ్రావణ పౌర్ణమి అంటే ఆగస్టులో అయిపోయింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ 6 నాటికి కోసిగిలో ఒక భక్తుడు, ఒక హిందూ ధర్మం పట్ల సానుభూతిపరుడు, ధర్మాచరణ చేసే ప్రయత్నం చేసేటటువంటి వాడు, అతడికి చేతనైన స్టైల్లో అతన్ని దళితులమంటూ అతడు పొట్టకూటికి నడుపుకుంటున్న చెరుకు రసం స్టాల్ ఉన్న చోట రోడ్డు పక్క ఫుట్పాత్ మీద ఓ చిన్న కొట్టు, అందులో కూల్ డ్రింకులు. ఆ దుకాణం ముందు, అంగడి ముందు ఈ చెరుకు రసం మిషను ఏదో పొట్టబోసుకుంటున్నాడు 3 పిల్లలతో ఒక గృహస్థు. అతడి మీద కచ్చ కొద్దీ, ఎందుకంటే అతడి నాలుక కొంచెం చెడ్డది, అందరితో తగవులు పెట్టుకుంటాడు. అతడి పొట్ట మీద కొడుతూ అతడి చెరుకు రసం స్టాలు ఉన్న చోట అంగడి కనబడకుండా ఉండేట్టు అంబేద్కర్ విగ్రహం కట్టడానికంటూ ఒక చప్టా కట్టారు. అతడి బ్రతుకు తెరువు పోయింది. అతడు కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో నాంతోంది. ఇటువైపు ఇతని వైపు లాయర్, అటువైపు అమ్ముడు పోయాడు. మొన్న మీరు చూసిన కోర్టు సినిమాలో కృష్ణమూర్తికి లాగా. సో ఇతడికి న్యాయం జరగట్లేదు. ఆల్మోస్ట్ ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదమ్మా, మిమ్మల్ని మొర పెట్టుకుంటున్నాను, నాకు ఏ హెల్ప్ దొరకకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిందే అంటూ అతనంటే, నేను చెలో కామవరం అని ఒక బైక్ ర్యాలీకి మా కామవరం నుండి కోసిగి వరకు వెళ్ళి
వ్యవస్థల్ని కన్విన్స్ చేసి అప్పటికి ఇంకా విగ్రహం పెట్టలేదు. ఎందుకంటే ఇతడు కోర్టు నుండి స్టే తెచ్చుకున్నాడు. ఆ చప్టా తొలగించి, ఆ బేస్ వాళ్ళు ఏదో కట్టారు, దాన్ని తొలగించి ఇతడికి మళ్ళీ బ్రతుకు తెరువు రెస్టోర్ అయ్యేందుకు చలో కామవరం ప్రోగ్రాం పెట్టాను. అది బాగా వైరల్ అయ్యింది. కొన్ని వేలు షేర్ అయ్యాయి. నేను వేసిన ఆ డిజిటల్ దీని తాలూకు మాట సరిగా గుర్తు రావట్లేదు, డిజిటల్ బ్యానర్ లాంటిది. అలా దానికి అది బాగా వైరల్ అయింది. చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలామంది మేము వస్తామంటూ వాట్సాప్లో నాకు మెసేజ్లు చేశారు. అది బాగా వైరల్ అయ్యేప్పటికీ అందులో కొంత పోలీసుల హ్యాండ్ కూడా ఉంది. వాళ్ళు దీన్ని ఎక్కువ ఓవర్గా స్పందించి మరీ దీన్ని హిట్ చేశారు. సో దాదాపు కర్నూలు జిల్లాలో ఉన్న పోలీసులంతా కామవరం ఆశ్రమం ముందే ఉన్నారు. 3 రోజులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ విధంగా అమ్మ ఒడి మాత అనంతానంద పట్ల దారులన్నీ మూసేశారు. కామవరం వచ్చే దారి కౌతాళం వైపు నుండి, ఎరిగేరి వైపు నుండి, కోసిగి వైపు నుండి, ఉరుకుంద వైపు నుండి అన్ని దిక్కులా కామవరం రావడానికి వీలు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు. దాంతో ఒకళ్ళిద్దరు మాత్రమే బైక్లు వేసుకుని, మా బంధువులు ఉన్నారనో చుట్టాలు ఉన్నారనో 10 బైకుల వరకు వచ్చాయి. నన్ను హౌస్ అరెస్ట్ చేసిన చోట నేను కోసిగి వెళ్ళలేకపోయాను. ఓ రకంగా ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది, అట్ ద సేమ్ టైం హిట్ అయింది. సో వాళ్ళకు అర్థమైపోయింది, వీడు అన్నది వాళ్ళ భాషలో అండి, జగన్ అమ్మ ఒడి మాత అనంతానందని ప్రమోట్ చేస్తాడు. బై ద వే ఈ అనంతానందకు కాదు సీను, ఇందులో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి పివి నరసింహారావుకి. నేను కోన్కిస్కా గొట్టమే, మాజీ ప్రధాని పివి నరసింహారావు, అతడి చర్యలు కోన్కిస్కా గొట్టం అనడానికి వీల్లేదు. ఇక్కడ ఇది యాక్టివేట్ అయితే అక్కడ రెడ్ ఫైల్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నప్పుడు ప్రధాని సీట్లో మోడీ కాదు, అతడి తాత కూర్చున్నా ఏమీ చేయలేడు. ఎందుకంటే సిస్టమ్ అలాంటిది. కొన్ని ప్రత్యేకమైన దేశ భద్రత రీత్యా ఉన్న కొన్ని ప్రత్యేకమైన రూల్స్ అలాంటివి. అందుచేత ఎంత భయపడ్డారంటే, నెక్స్ట్ నేను అప్పటికే 2 కోట్లు ఓంకారం జపించి ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ ఎంత వీలైతే అంత చేసేదాన్ని. అప్పుడు 3వది ప్రణవ కోటి ఓంకార కోటి జప యజ్ఞం ప్రారంభించాను. మా కామవరం, మా ఆశ్రమం యజ్ఞవాటిక 41 రోజులు, రోజుకి 2.5 లక్షల చొప్పున 40 రోజుల్లో కోటి పూర్తవుతాయి. 41 రోజు పూర్ణాహుతి అని నా ఫేస్బుక్, అప్పటికి యూట్యూబ్ ఇంత విస్తారంగా వాడడం నాకు రాదు, ఫేస్బుక్ పేజీ మీద పోస్టులు పెట్టాను. అలాగే అనౌన్స్ చేశాను. రోజుకి 2.5 లక్షలు. అది పూర్తయ్యే వరకు నిరాహారం, మౌనం. పూర్తయ్యాక హవిస్తులు విడుస్తూ ప్రతి 10,000కు ఒకసారి, ప్రతి 3,000కు ఒకసారి హవిస్తులు విడుస్తూ ఒక్కదాన్నేనండి. పెద్దగా సపోర్ట్ కూడా మా ఊరి వాళ్ళు కొంతమంది వచ్చారు. నాకు సన్నిహిత భక్తులు, రామాంజనేయులు ఇలాంటి అందరూ మా ఊరి వరకు నాకు బాగానే సపోర్ట్ చేశారు. ఇక అది నేను మహాశివరాత్రికి మొదలుపెట్టి ఉగాది తర్వాత వచ్చి శ్రీరామనవమికి 1 రోజు ముందు పూర్తవుతుంది. ఇలా ప్లాన్ చేసుకొని ప్రారంభించాను. బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్నెట్లో, వాట్సాప్లోనైనా, ఫేస్బుక్లోనైనా. సరిగ్గా ఉగాది రోజు కరోనా పెచ్చరిల్లింది ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజు 144 సెక్షన్. తరువాతి రోజు నుండి లాక్డౌన్, ఇంక్లూడింగ్ శ్రీరామనవమి. ఇక శ్రీరామనవమికి ముందు రోజు నేను పూర్ణాహుతి ఏం చేస్తాను? పూర్ణాహుతికి రాష్ట్రం నలుమూలల నుండి వస్తామని ప్రామిస్ చేసిన వాళ్ళు, ప్రామిస్ కూడా కాదు, వస్తామని ప్రకటించిన వాళ్ళు ఎలా వస్తారు? ఎవరికి వాళ్ళు ఇళ్లలో బంధితులు కదా. నేను కేవలం నా ఒక్కదాన్నే ఒక 5-6 నలుగురిని చేరితేనే హెచ్చరించారు. మా ఆశ్రమం గేటు దగ్గరే పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ఎవరు వెళ్లకుండా ఈ మూతిగోచీలు ఏమంటారు, ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, ఇవి పెట్టుకొని చాలా భారీగా ప్రజా ఆరోగ్య శ్రేయస్సు కోసం, ప్రజల్ని కరోనా మృత్యువు నుండి, కరోనా దెయ్యం నుండి కాపాడడం కోసం ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రం ఎడతెరిపి లేకుండా పనిచేసింది. ఆ ప్రయత్నంలో నేను పూర్ణాహుతి సామూహికంగా చేయలేకపోయాను. ఏదో 4-5గురితో చేసి ఆ సమీకరించిన నెయ్యితో ఇంత ప్రసాదం చేసి మా ఊర్లో దాదాపుగా
2000 గడప హిందూ గడపలన్నిటికీ గడప గడపకి ప్రసాదం పావు కేజీ చొప్పున పంపించానండి ఇక నేను. కాబట్టి ఆ విధంగా ఆ కార్యక్రమం ఏదో మేము నిర్వహించుకున్నాం. కానీ కరోనా ప్రపంచవ్యాప్తంగా అది పెద్ద డ్రామా. నిన్న 2024లో మరోసారి కరోనా అంటే ఈసారి ఎవరు భయపడలా. 2019, 2020, 2021లో కరోనా కూడా, కరోనా వచ్చిన వాడైనా భయపడ్డవాడు చచ్చాడు, భయపడని వాడు బ్రతికాడు. కరోనా రాని వాళ్ళలో కూడా భయపడిన వాళ్ళు చచ్చిపోయారు, భయపడని వాళ్ళు బ్రతికే ఉన్నారు. కాబట్టి కరోనా కాదు చంపింది, భయమే చంపింది. ఇకపోతే కరోనా అన్నది పాక్షిక సత్యం. ఉన్నది 10% అయితే, 10 కంటే ఇంకా తక్కువే. మిగతా 90%, 100, 200% మీడియా ప్రచారంతో అసలు ఈనాడు ఈటీవీ అయితే కరోనా ఎక్కాలే, పలానా గ్రామంలో ఇంతమందికి వచ్చింది, ఇంతమంది క్వారంటైన్లో ఉన్నారు, ఇంతమంది తగ్గి ఇంటికి వెళ్ళిపోయారు, ఇంతమంది ఇంకా క్వారంటైన్లోనే ఉన్నారు. ఊరు పేరిట అరగంట వార్తలు కరోనా ఎక్కాలే, సంఖ్యామానాలే చెప్పబడ్డాయి అక్కడ. అంత హోరెత్తించి దాన్ని ఆపుకున్నారు. అట్లా ఈ 2021లో మేము హెచ్చరించాం, నాయనా జగను, నువ్వు పదవిలో ఉన్నావు, నీకు రక్షణ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పీవీజీ కేసు పీవీజీ రాజీవ్ హత్య కేసు నా కోసం కూడా కాదు, నీ కోసం కూడా, భవిష్యత్తు తరాల కోసం కూడా అని హెచ్చరించాను. ఆ వీడియోలు అయితే నా యూట్యూబ్లో ఉన్నాయి. అవి నా హార్డ్ డిస్క్లో కాకుండా నాకు దొరికితే నేను మళ్ళీ మీకు ప్రచురణకి ఇస్తాను. లేదు నా యూట్యూబ్లో వెతికైనా సరే వాటిని మళ్ళీ మీకు డౌన్లోడ్ చేసి మళ్ళీ మీకు ఆ లింకులు ఇస్తాను. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి వార్ అంటుంది అందుకే. కాబట్టే జగన్ మీద అంత గురి. ఎందుకంటే ఈ విషయంలో మీకు నేను శ్యామ్ సింగారాయ్ ఈ సినిమా, ఈ ఐడెంటికాలిటీ, ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధంలో ఉన్నటువంటి కొన్ని మర్మాలని, కొన్ని విచిత్రాలని మీకు ఆవిష్కరిస్తుంది. అందుకని ఆ సినిమాని వాట్సాప్ యూనివర్సిటీలో ఒక్క నాని ఆ డైలాగ్, ఇది అంటరానితనం చూపించడానికి ఇది అధర్వణ వేద కాలం కాదు, టెక్నాలజీ యుగం అన్న ఒక్క డైలాగు పెట్టి అది హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకం అంటూ వాట్సాప్ యూనివర్సిటీలో పిచ్చగోల చేసి ఆ సినిమాని, కలేజా సినిమా లాగా ఈ సినిమాని కూడా ఫ్లాపే చేశారు. అది నెట్లో హిట్ అయినాయి. కలేజా సినిమా అయినా నెట్లో హిట్ అయింది, తిరిగి మళ్ళీ రిలీజ్ అయ్యి ఎంతో కొంత డబ్బులు కట్టుకుంది. ఈ శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా అంతే. అందులో చాలా మర్మం ఉందండి. దాన్ని నేను కొద్దిగా విశ్లేషిస్తూ నామినల్గా ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు మీకు మరింత వివరాలు ఇస్తాను. అందులో 2 గజ్జలు, ఆ నాట్య కళాకారిణి దేవదాసి రోజీ, ఆమె ఖాళీ గజ్జల్లో 2 మువ్వలు, వాటి ప్రాధాన్యత, ఆ ఐడెంటికాలిటీ, ఆ సినిమాలో ఉన్న మర్మ భాషను నేను మీకు మరో వీడియోగా ఇస్తాను. ఇంతకీ నేను ఖచ్చితంగా చెప్పొచ్చింది ఏంటంటే, కరోనా డ్రామా ఇంటర్నేషనల్గా యుఎన్ సాక్షిగా ఆ ఐరాస అన్నదే నకిలీ కణిక వ్యవస్థ జేబులో బొమ్మ. కాబట్టి వాళ్ళు నిర్వహించిన డ్రామాలు ఇవన్నీ. కాబట్టి కూడా జగన్ మీద ఇందరు కలిసి దాడి చేయడానికి దాని వెనక ఉన్నటువంటి స్పయింగ్ నేపథ్యం ఇది. అతడి కారణంగా కాబట్టే జనాల్లో ఆదరణ పెరిగితే, జన బలమే ఇక్కడ ఒరిజినల్ బలం గనక, తమ డబ్బు, తమ టెక్నాలజీ వాటిని దాటినది జనబలం. కాబట్టి దాన్ని తూట్లు కొట్టడానికి, నానా విధాల భయపెట్టడానికి కార్యకర్తల్ని వేధిస్తూ, జగన్ని వీలైతే చంపాలన్నంత దుగ్ధతో ఉన్నది ఈ కారణంగానే. చూద్దాం ఈశ్వరుడు ఎలా నిర్వహిస్తాడు. నాకు కుతూహలంగానే ఉంది. ఒకవేళ జగన్ని చంపగలిగిన, చంపలేకపోయినా, నన్ను చంపలేకపోయినా, ఏదైనా చెంబా అన్న ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి చేతిలో లేదు, అది ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. చావు అనివార్యం ఏ ప్రాణికైనా, అది జగన్కైనా నాకైనా. ఈశ్వరుడు అనుమతిస్తే చంబా హత్యా ప్రయత్నాలు ఫలిస్తాయి, లేకపోతే అవి చంబాకిని ఈడ్చిపెట్టి కొడతాయి. కాలాన్ని ఈశ్వరుడు ఒకప్పుడు వాళ్ళకి నడవనిచ్చాడు అధర్మానికి, ఇప్పుడు ధర్మానికి నడవనిస్తున్నాడు. ఇది ఈశ్వరేచ్ఛ గనక చంబా, మోడి, పచ్చళ్ళలో లేదా పప్పులో కరివేపాకు పీకే వీళ్ళెవ్వరూ
ఏమీ పీకలేరండి. భాష కొంచెం అశ్లీలపు భాష పీకడం అంటే. అయినా ఉపయోగించాను. ఏది ఏమైనా ఈ కూటమి ట్యాంపరింగ్ మోసగాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. జగన్ని ఆపలేరు, నన్ను ఆపలేరు, రెడ్ ఫైల్ని అంతకంటే ఆపలేరు. రెడ్ బుక్ అన్నది ప్రజాబాహుళ్యంలోకి బాగా తీసుకెళ్ళింది కూడా. ఎందుకంటే రేపు రెడ్ ఫైల్ని రెడ్ బుక్ స్థానే ప్రజలు చాలా చక్కగా సబ్స్టిట్యూట్ చేసుకోగలరు. ప్రజాబాహుళ్యపు మేధస్సుని ఈ కుట్రని అర్థం చేసుకునేందుకు సమాయత్తం చేయడానికే పొలంలో పంట వేసే ముందు, విత్తనం నాటే ముందు దాని క్షేత్రాన్ని చదును చేసుకుంటాడు, పదును పెట్టుకుంటాడు రైతు. ప్రజల యొక్క మెదళ్ళకి మేం చేస్తున్నది అదే. ఏ రోజు వస్తే ఆ రోజు ఈశ్వరుడు అనుమతి ఇస్తాడు. ఈ మొత్తం అబద్ధాల, అక్రమాల, అవినీతి పుట్టలో ఉన్నటువంటి చెంబ, మోడీ, గట్రా ఈ దేశం మాత్రమే కాదు, బహుదేశాల్లో ఉన్నటువంటి ఆ ఎలుకలన్నీ, పాము పుట్టలో దాగిన ఎలుకలు, వీటన్నిటినీ పాము ఆ పుట్టను ఆక్రమించి మరి వాటిని మింగదు, బయటకు విసిరేస్తుంది. ఆ కాలాన్నే కాలపురుషుడని, ఈశ్వరుడని అంటూ ఉంటాను. ఈ స్పయింగ్ యుద్ధంలో మా రక్షకుడు నాగుపామే, ఈశ్వరుడే. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా ప్రియ పుత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ, హరి ఓం. నా ఈ వీడియోల కంటెంట్ మీకు సంక్లిష్టమైనదైనా సహనంతో అనుసరిస్తే అర్థం కాగలదని మీకు భరోసా ఇస్తూ, నా ఈ కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.